ప్రతిష్టతి. రైట్ అమ్మా, నమస్కారం చేయగలి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. దంపతులు చెప్పండి, ఫోటో ముగ్గురికి వస్తారు. కోడలకి అత్త కలపండి. అది పుణ్య నెక్స్ట్ తిరుగులు పురుషోత్తం గారు రావాలంటే ఇక్కడ లైన్ లో ఉన్నారు లిస్ట్ లో. సౌండ్ బాబు సెలవు ఇప్పించండి ఈసారి. పోదారు గారు అమ్మ ఈ బియ్యము కొబ్బరి చెక్కలు వగేరాలు అన్ని అక్షతలు. ఓం యో దేవి ఊర్తో ఆరోగ్యంగా ఉండాలి, మరింత ఆయుధాన్ని కలిగి మరింత దాన ధర్మం చెయ్యమ్మా తల్లి. జగ్గారావు తల్లికి నమస్కారం. రైట్, సాకిపల్లి గణేష్ భార్య జయంత్రా పుష్ప మనకి పుష్పంట పుష్ప రామ్నా వెళ్ళాలా మనం ఎప్పుడుగో వస్తారు ఆ తరపున సేవలాంటి వీళ్ళమ్మా కూర్చో చిరు సత్కారం అమ్ముకో ఫుల్ తప్పలేదు. ఆ తర్వాత లండ మన్మధరావు అలా కాదు ఏమండి అలా లైన్ గా కూర్చోబెట్టండి, మీకు చెప్తాను ఉండండి. అలా కాదు వరుసగా కూర్చోబెట్టాలా. కూర్చోండి వీడియో కూర్చోండి. ఇదే సరే అయితే ముందు ఎంఆర్ ముందు కోడలు సన్మానం చేస్తే కాదు మీరు చెయ్యాలా. ఊరోగా మీరు అడిగే పూజ పెట్టికండి, చాలా సత్యంగా చేయండి. బొట్టు పెట్టండి, వద్దు అలా ఉండకూడదు. కూర్చో కోడలు ఇద్దరు. అమ్మ కోడలు ఇద్దరు కూడా మంచిగా ఎన్ని గట్రా పోసి శుభ్రంగా ఆశీస్సులు తీసుకోండి. ఏదో సన్మానం చేస్తే కాదు, శుభ్రంగా ఆరోగ్యం చూడాలి, ముసలి ఆరోగ్యం. ఓం యోగా హతిస్తుభవ అనంత పుణ్య ఫలావ్యాప్త సిద్ధిరస్తోద్భవ. కుటుంబం ఆ ఊరంటే కుటుంబంలా ఉండాలి. ఓం లక్ష్మీ బొట్టు పెట్టండి. ఓం యోగా హతిస్తుభవ కప్పండి. ఏ దేవి స్వస్తిరస్తున నమస్కారం చేయి లక్ష్మమ్మ, అమ్మవారికి నమస్కారం చేయి. ఆరోగ్యంగా ఉండు, ఐశ్వర్యంతో ఉండు, మనవలు మునిమనంతో శుభ్రంగా ఉండు. మళ్ళీ ఓహో వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలే గాని మంచి దానం మనం ఉందండి వీళ్ళందరికీ. అమ్మవారి అనుగ్రహం మంచిదే మంచిదే. శుభం భవతు శుభాయు. పెద్ద ఆయన వాడు హైదరాబాద్ ఉన్నాడు, వాడు అబ్బాయి కోరమకి మనకి విగ్రహం చెప్పండి మా. ఓం మేనర్ మేనర్ ఓహో జగ్గారు. ఓం ఏదా హతశత్రుమాయతో భవ యో వైతాని సహస్రాని. పూజారి
మీరు బయటికి రావాలి ఒక్కసారి. ఈ కార్యక్రమం ఆగిపోతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది. తర్వాత అందరూ లోటుకి వెళ్తారు. ఇప్పుడు చూడండి సన్మాన కార్యక్రమం. ఓం యస్సి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ దీర్ఘాయుర వృద్ధి ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ మార్క్ పలకరిస్తుంటాడు, ఒక దండ గారి దండ తెస్తుంటాడు. అలాగే అమ్మవారికి అన్ని చేస్తున్నాడు, చాలా సంతోషం. భక్తి భావన. ఓం గొప్ప వెంకటరామ గొప్ప శాల తప్పండి వారికి బాబుకి. ఓం ఏదా హతసుఖవాయతో భవ అనంత పుణ్య ఫలాలు లండ తులసిరావు భార్యమని. వెరీ గుడ్. జయలక్ష్మి గారు. ఓకే. ఓం ధన ధాన్యం బహుం భూమి. ఓం యో వైతాని సహస్రాన్ని. యా అమ్మ మహిళలు వెళ్ళండి. తిలకధారణం కలిసే ఆ తిలకధారణ అయిన తర్వాత రుద్రమూర్తి చాలా కప్పాల. సత్యం బాబు గారు ఫీల్ అవ్వాలి. మగపిల్లలు చాలా కప్పండి. మార్పులందరూ రమ్మనండి, అక్కడ ఉన్నారు. చాలా కామేష్ దగ్గర ఉంది. నడిపోయి బాబు నడిపోయి ఫోటోలు తీయాలి సార్ మీరు. దక్షిణమూర్తి గారు. సహస్రాన్ని తీస్తున్నారు కుర్రాడు. ఎవరు మార్పులు అని అన్నాం కదా. మార్పులు మన్మధరావు చేస్తున్నారు, సంతోషం. మన్మధరావు సన్మానం చేస్తున్నారు, చాలా ఆనందం. ఎంవీఆర్ మూర్తి గారికి. ఓకే ఓకే. ఓం చాలా కప్పమై మన్మధరావు. ఓం చిరు సత్కారం. ఓం అనంత పుణ్య ఫలావ్యాప్త సిద్ధ్యర్థం అనేన పుణ్య ఫలావ్యాప్త సిద్ధ్యర్థం నమః. ఓం అలాగే చెట్టు కింద ఉన్నటువంటి అమ్మవారిని మా రమణమూర్తి గారు నీడ కల్పించారు, గుడి కట్టారు. స్థలం ఇవ్వడం ఒక ఎత్తు, గుడి కట్టడం ఒక ఎత్తు. ఆ రమణమూర్తి గారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, ఆయన వంశం అభివృద్ధి చెందాలి. ఆ తాతలు ముత్తాతలు అందరూ కూడా శుభము ధరిస్తూ ఉండాలి. ఓం ధనంధాన్యం బహుపుత్రం శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయు దేవేంద్రియే ప్రతిష్టతి. ఆ తరువాత బలగల కిరణ్ రాలేదా, వచ్చాడా? బలగల కిరణ్ శార్వాణి కూర్చోమ్మా. శార్వాణియే వాళ్ళకి వెళ్ళి మోటివేట్ చేసింది. ఏమండో కూర్చో శార్వాణి. చూడండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకరైనా మోటివేట్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు. అమ్మ మా ఊర్లో అమ్మవారి విగ్రహం ఉంది, కట్టండి, మీరు దానం చేయండి ఇవ్వని చెప్పడంలో శార్వాణి కాబట్టి శార్వాణికి చూశారు. ఓం యోత మార్పు చక్రవాగా దుశాలను సత్కారం చేస్తున్నారు, సంతోషం. ఓం ఏ దేవి వస్తున్నా. ఓం శుభం భవతు సర్వాణి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేస్తూనే ఉండాలి మేము అమ్మ. ఓకే. నెక్స్ట్ మార్పు లండ మన్మధరావు గారు వచ్చారా? గుడ్డు రాలేదు. మార్పు రాంబాబు గారు రాంబాబు గారు మార్పు రాంబాబు గారు ఆర్చి నిర్మాణము అన్ని కూడా. ఓహో మా పిల్లే. ఓకే ఓకే అమ్మ. గర్భాల వాళ్ళ పిల్లలు ఎప్పుడు త్యాగమేనండి. ఓం యువత మార్పు రమణం, అదే రమాదేవి రమణమ్మ గారు. ఓకే ఓకే. శంకర్రావు గారి భార్య, వెరీ గుడ్. గజాల చంద్రశేఖర నాయుడు గారి కుమార్తె, మా ఊరు. వాళ్ళ కార్యక్రమం కొనుగోలు పిల్లలు. ఓం యువత అనంత పుణ్య ఫలాభ్యాప్త. ఓం అనంత పుణ్య ఫలా శాలో కప్పడమే ఆవిడికి. ఓం నమస్కారం అమ్మ, అందరికి నమస్కారం చేయు రమణమ్మ. ఇలాగే మరిన్ని ఆ మంచి కార్యక్రమాలు చెయ్యమ్మా. నీకు మరింత భగవంతుడు మరింత ఐశ్వర్యం ఇవ్వాలని మేమందరం పంతులు గారి ద్వారా అమ్మవారి కోరుకుంటున్నాం. నెక్స్ట్ పెడతా. ఈ లండమానంలో వచ్చాడా బాబు? లండమానంలో వస్తారు. తర్వాత జాయ ఆదినారాయణ గారు వచ్చారా? రాలేదు. పంపించి. మార్పు లక్ష్మీనారాయణ రాలేదు. లంబగా బడాలి గారు ఉన్నారు. ఎక్కడండి ఎంత ఎక్కడే వస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళగా సన్మానం చేయాలి. చూడు రండి. నేనే చేస్తాను. ఈ స్థలదాత మార్పులైనా ఈ అమ్మవారికి ఎల్లప్పుడు సంప్రదాయం చేసిన వాళ్ళు లమ్మతోడే. లమ్మత వాళ్ళు ఆ భార్య భర్త లేకపోతే ఈ గుడి నిర్మాణం వేగంగా అవ్వదు. కాబట్టి
ఆ. ఆ, వెళ్ళు, వెళ్ళు. ఒక ఫోటోకి వెళ్ళండి. వెళ్ళాలి. ఓం వెళ్ళాలి. ప్రస్తుతమాయతే భవః అనంత పుణ్య ఫలాజ్ఞాప్త చాలా పేరు పెద్ద లిస్ట్ ఉంది ఇది. ఓం యో వైతాని సహస్రాని వ్యాసదేన వదనోసేద్భవః. అమ్మ ఎడం పక్కన శార్వాణి కొంచెం వెనక్కి వెళ్ళాలమ్మా. శార్వాణి వెనక్కి వెళ్తే ఫోటో బాగా వస్తుంది. అది అందరూ ఫోటో పడతారు. అనంత పుణ్య ఫల రమణమ్మ చూడు మాత్రం పడదు కూర్చోడమ్మా. అయిందిరా బాబు ఫోటో అయితే ఇది లెగ్గిమంటే లెగ్గుస్తారు. అలా కెమెరా పెట్టకుండా అయిపోయింది. నెక్స్ట్ కార్యక్రమం తీర్చరావు గారు. ఎంత అల్లరైనా లమ్మటోలేనండి. ఊరికి ఉండాల. శ్రీరాపురం గ్రామానికి లంపతులు రాలేదు. ఆ వచ్చింది ఆ పిల్ల రాలేదు. ఓ అమ్మ ముందు బొట్టు పెట్టండి బొట్టు పెట్టండి బాబు. పెద్ద బొట్టు పెట్టండి అమ్మ. లంపతోళ్ళకి పెద్ద బొట్టు పెట్టాలి. పొడాలు పెట్టాల. ఓం యోగా ఆ లంపత వారి తల మీద నక్షత్రాలు వేయండి పర్వాలేదు. ఓం ఇతగాడు ఇక్కడ జాగ అమ్మవారి కాపలా ఇతగాడే. ఓం యోగైతాన్ సహస్రాన్ని యాసతేన వదనోసేద్భవః అనంత పుణ్య ఫలాబ్జా అమ్మ అనంత పుణ్య ఫలాబ్జాప్త సిద్ధిరస్తో ఈశ్వరరావు గారు శుభాభినందనలు. అది ఈశ్వరరావు గారు ఏదో మీరు సన్మానం చేశామని కాదండి. ఇది చిరు సత్కారం, ఏదో సరదా అంతేగాని సన్మానం ఏం చేయగలం. కష్టపడ్డారు, గుడి నిర్మాణంలో అందరూ భాగస్వాములు అయ్యారు కాబట్టి మీకు ఈ కార్యక్రమానికి చిన్న సత్కారం. వారి ఫోటో అయిపోయింది లగమని ఈశ్వరరావు గారు లగండి. ఈశ్వరరావు గారు చాలా పట్టుకెళ్ళ వదిలి పరిమోహన్ వచ్చి మనం ఎవరు వస్తారు వచ్చి మనం గమని తేల్చండి. పర్రి మోహన్ రాజు గారు పరివారు మంచి వంశమే. ఇది శివాలయం వంశం. ఇరువురు పరివాళ్ళు ఇది శ్రీరాపురం. ఓకే పరివాళ్ళు మంచి వాళ్ళే. అనంత పుణ్య ఫలాజాత్ సిద్ధిరస్తోద్భవంతోద్భవః యో వైతాని సహస్రాని యాసతేన వదనోసేద్భవః. సత్కారం చేసిన చాలా సంతోషం. పరివారు ఆశీస్ అమ్మవారికి నమస్కారం చేయండి. నిలబడండి అక్కడ. శుభం. నెక్స్ట్ బ్యాచ్ మరి రాజారావు వెళ్ళబాయ్. వెరీ గుడ్. రాజారావు దంపతులు ఉన్నారా? ఇద్దరు కాబట్టి చాలా సంతోషం. రాజారావు గారి భార్య ఉన్న చిన్నపిల్లైనా పెద్ద మనసు చేసుకుని దానం చేసిందండి. డబ్బు ఉండొచ్చు అందరి కానీ ఆ దానం చేసే గుణము అమ్మవారు కల్పించాలి. అది ఆ పిల్ల చిన్నపిల్ల వయసులో చూస్తుంటే కానీ తిరగదారి చేయడం బొట్టు పెట్టండి. ఇద్దరు కలిపి చాలా కప్పడం ఇద్దరు మధ్య నీకు అలవాటే కదా ఇద్దరు కలిపి కప్పడం. ఓం యోగైతాని సహస్రాని యాసతేన వదనోసేద్భవః.
బాగున్నా